కెమెరాలు పేకాట స్థావరాలతో పాటు అదృశ్యమైన పిల్లల ఆచూకీ తెలుసుకోవడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ ఆధ్వర్యంలో డ్రోన్లతో నిందితులను గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటూ పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇటీవల తప్పిపోయిన ఓ చిన్న పాప ఆచూకీని డ్రోన్ కెమెరా సాయంతో అతి కొన్ని గంటల్లోనే కనుగొన్నారు. ఎక్కడ ఎటువంటి నేరాలు జరిగినా ఆధునిక టెక్నాలజీతో ఛేదిస్తున్నామంటున్నారు పోలీసులు. తమ పిల్లలు గంజాయి మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే పోలీసులకు తెలపాలని, వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ నుంచి విముక్తి పొందేలా అవగాహన కల్పిస్తామంటున్న డీఎస్పీ జయసూర్యతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. ఎస్పీ నయీం ఆస్మీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ డ్రోన్ కెమెరాలతో నిఘా యంత్రం అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రయోగించింది. అయితే ఈ కెమెరాల వల్ల మొన్న అయితే మనం చూసుకున్నట్టయితే 1 టౌన్ పరిధిలో ఒక పాప తప్పిపోతే ఆ పాపని వెంటనే ఇమీడియట్గా ఆ పాపను రక్షించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా జల్లెడి వేస్తూ నిందితులను అయితే అదుపులో తీసుకున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాము. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి భీమవరం డీఎస్పీ జయసూర్య గారు ఉన్నారు. వారిని అడుగుతాం. సార్ చెప్పండి, ఈ డ్రోన్ కెమెరా నిఘా అయితే ఏదైతే ఉందో అదే అది నేరాలు అదుపులో తీసుకోవడమే కాకుండా రక్షణకు కూడా ఉపయోగపడుతుంది కదా, దీని మీద మీరు ఏం చెప్తారు సార్? మా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించారు. ఈ డ్రోన్ కెమెరాస్ మా దగ్గర ఉన్న సపరేట్గా మా సబ్ డివిజన్కి ఒక డ్రోన్ కెమెరాని అలాట్ చేశారు మా ఎస్పీ గారు. ఈ డ్రోన్ కెమెరాని మా సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ వైజ్గా ఎక్కడైతే నూక్ అండ్ కార్నర్ అంటే పోలీసులు త్వరగా వెళ్ళలేరో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే ట్రాక్స్ ఉంటాయి, రైల్వే ట్రాక్ మీద అస్మానికి పోలీసులు వెళ్ళలేరు. అలాగే నేను చీకటిగా ఉండే ప్రదేశాలు గమ్మని పోలీసులు వెళ్ళారు, లేకపోతే విపరీతమైన చెట్లతో ఉన్న వాటిలో పోలీసులు వెళ్ళారు. అలాంటి చోటకి డ్రోన్ కెమెరా ఉపయోగించి మనం ఈ కేసులు కానీ లేదా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మనం చేస్తున్నాం. రీసెంట్గా మీరు చెప్పినట్టు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో చిన్న పాప, ఒక 5 ఏళ్ళ పాప తప్పిపోయింది. అంటే ఆ ముసలావిడ మన పోలీసుల దగ్గర రావటం, ఇమీడియట్గా అప్పుడు మన చేతిలో డ్రోన్ ఉండటం, ఆ ఏరియా అంతటిని కూడా మావుళ్ళమ్మ ఏరియా అంతటి కూడా డ్రోన్ క్లోజప్లో చూస్తే ఒక చోట ఆ మావుళ్ళమ్మ గుడి దగ్గర నడుచుకుని వెళ్తుంటే ఇమీడియట్గా మనలు అమ్మాయిని రెస్క్యూ చేశారు, వాళ్ళకి అప్పచెప్పారు. అలాగే నిన్న మనకి ఉండి పోలీస్ స్టేషన్ ఏరియాలో అంటే ఆకుపేట సర్కిల్లో ఉండి ఎస్ఐ గారు ఒక 2 ఊర్లు వేరు ఊర్లో, ఒకటి పాందువ, 2 కొల్నాపల్లి, 2 ఊర్లలో కూడా వేరు ఏరియాల్లో సమాచారం వచ్చింది కానీ ఎక్కడో తెలియదు కాబట్టి ఆ ఊర్లో ప్యాకెట్ ఆడుతున్నారని తెలుసు కాబట్టి స్పెసిఫిక్ ప్లేస్ తెలియదు. డ్రోన్ ఎగరేసి పైన ఏరియా అంతా చూస్తే క్లియర్గా ఎక్కడ ఆడుతున్నారో మనకు కనపడింది. ఆ పక్కన వాటర్ బాడీ ఉందని కూడా కనపడితే ముందు అంతకని వాటర్ బాడీని కవర్ చేసుకుంటే మన వాళ్ళు ఆ యొక్క 2 రైడ్స్ చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. మనం ఏదో రైడ్ చేయాలన్నా లేదా ఒక అసాంఘికంగా అరికట్టాలన్నా కూడా ఈ డ్రోన్ చాలా ఉపయోగం. సార్, ముఖ్యంగా యువత ఇది జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ జిల్లా ఏర్పడిన కాంచి కొంచెం గంజాయి ఇది కొన్ని నేరాలు అయితే తగ్గినాయి, కానీ అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ గంజాయి వల్ల ఈ నేరాలు అవి ఎదిగంగా జరుగుతున్నాయని ఒక సమాచారం. అయితే యువతకి కానీ అటు నేరాలు చేసేవారు కనుక మీరు ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు? అంటే గాంజా అనేది యాక్చువల్గా అయితే చాలా వరకు మేము కంట్రోల్ చేయగలిగాం. అది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఆ ముద్దాయిలు అందరూ ఎవరైతే గాంజా రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో అందరూ కూడా జైల్లోనే ఉన్నారు, లోపలే ఉన్నారు. వినియోగం అయితే అబ్రప్ట్గా తగ్గిపోయింది మన ఏరియాలో. అలా యువతకు కూడా మేము తెలియజేసేదంటే పోలీసు పరంగా గాంజాకి అలవాటే పడకండి. అసలు ఒకసారి అలవాటు పడితే దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం. ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము అప్పీల్ చేసేదంటే మీకు గాంజా మీ పిల్లలకి అలవాటు పడ్డారంటే మీరు దాన్ని ఎవరికి చెప్పుకోకుండా అలా ఉంచకండి. దయచేసి మీ దగ్గరలో ఉన్న పోలీసులకి ఇంటిమేట్ చేయండి, పోలీస్ స్టేషన్ ఇంటిమేట్ చేయండి. మాకు 1 స్టాప్ సెంటర్ అని ఉంది, డీ అడిక్షన్ సెంటర్ సపరేట్గా ఉన్నాయి మన దగ్గర, దాని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. అది స్టార్టింగ్లో అయితే ఇమీడియట్గా మా అన్నకి అవకాశం ఉంటుంది. మా పరువు పోతుందనో అలాంటివి మాత్రం అనుకోకండి. మీరు మాత్రం అలా పరువు పోతుంది అనుకుంటే మొత్తం మీ యొక్క పిల్లలు అధోగతిగా పాలవుతారు. కాబట్టి మీకు తెలిసిన వెంటనే మీ పిల్లలు ఇలా గాంజా కన్జ్యూమ్ చేస్తున్నా తెలిసిన వెంటనే లోకల్ పోలీస్కి ఇమీడియట్గా ఇంటిమేట్ చేయండి. చేస్తే మేము ఎంతో కొంత దాని మీద చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఈ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేసవకాలం సెలవుల వల్ల ప్రజలు అటు స్కూల్కి సెలవులు ఇవ్వడంతో అటు ఇటు ఊళ్ళో వెళ్తూ ఉంటారు కదా, ప్రజలకి ఎటువంటి సందేశం అదే ఎప్పుడైనా అప్రమత్తం అవడానికి మీరు ఏం చెప్తారు సార్? వెళ్ళేటప్పుడు మాత్రం పోలీసులు తెలియపరిస్తే మేము LHMS అనే మా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. ఆ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దానిలో ఇంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ అది మనం ఇన్స్టాల్ చేస్తాం.
ఒకవేళ ఎవరైనా దొంగతనానికి వచ్చినా సరే మనకి అలారం బజ్ మోగుతుంటూ ఉంటుంది. అది కాకుండా మన బీట్ పీసీస్ కూడా డైలీ చెక్ చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి చెక్ చేస్తారు. నా బ్లూ కోట్స్ వెళ్ళి చెక్ చేస్తుంది మార్నింగ్. నైట్ టైం బీట్ పీసెస్ మీరు అడ్రసెస్ ఇస్తే ఆ రోజు లాక్డ్ హౌసెస్ అని మేము ఫిజికల్గా చెక్ చేస్తాం కాబట్టి మీకు భద్రత చేకూరుతుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు మాకు ఖచ్చితంగా మీరు తాళాలు వేసి ఊరు వెళ్ళేటప్పుడు సెలవులకి ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ డ్రోన్ కెమెరాలు ఏదైతే ఉందో అది అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికే కాకుండా రక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు వేసవి సెలవులు రాబడుతుంటూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి దొంగతనాలకి తావలేకుండా మీ ఒక్క వస్తువులు మీరు రక్షించుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిన సమయం అయితే ఉంటే పోలీసు వారికి సమాచారం ఇస్తే మీ యొక్క ఆస్తుల్ని రక్షించుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని జయసూర్య గారు అంటున్నారు. కెమెరామెన్ ఆదిత్యతో ఆది 6 టీవీ డిఎస్పీ కార్యాలయం నుండి పశ్చిమ గోదావరి. ఏలూరు జిల్లాలో